ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్సెస్ గురించి చూద్దాం. 4 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఇక్కడ. పాజిటివ్ సెంటెన్స్ అని, నెగెటివ్ సెంటెన్స్ అని, నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మ్స్ అని, నెగెటివ్ క్వశ్చన్ ఫార్మ్స్ అని. వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ మనం ఐ ప్లేడ్ క్రికెట్. నేను క్రికెట్ ఆడానని చెప్పడానికి పాస్ట్ యాక్షన్ టెన్సెస్ అనమాట. యాక్షన్ ఏమైంది ఇక్కడ కంప్లీట్ చేస్తాం మనం. ఇప్పుడు మనం యాక్షన్ కంప్లీటెడ్ అనమాట. కానీ తర్వాత దాని రిజల్ట్ ఏమి ఉండదు, మనం చెప్పేస్తాం అంతే. ఇప్పుడు కంప్లీట్ అయింది యాక్షన్, దాని ఎఫెక్ట్ ఇంకా ఉండాలి అంటే మనం వేరే టెన్స్ని యూజ్ చేయాలన్నమాట. అదేంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ని యూజ్ చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్షన్ టెన్స్ని యూజ్ చేయాలి. ఓకే, ఐ ప్లేడ్ క్రికెట్ అన్న తర్వాత ఏముండదు. అట్లా కాకుండా దాని గురించి ఇంకా మాట్లాడాలి. మనం మాట్లాడాలంటే అప్పుడు ఏమంటాం, అక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ అప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే సెంటెన్స్ని ఇక్కడ మనం ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఓకే, ఇప్పుడు మనం ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ మేడ్ సెంచరీ ఇలా మాట్లాడవచ్చు అన్నమాట. మనం ఐ మేక్ సెంచరీ ఇట్లా. ఓకేనా? సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎఫెక్ట్ ఉంటే అదే వాడాలి, లేకపోతే కనుక మనం కంప్లీట్ చేస్తే దాని ఎఫెక్ట్ లేకపోతే కనుక మనం సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ యాక్షన్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సి సాంగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడింది. నెక్స్ట్ హీ రీడ్ బుక్స్, అతడు బుక్స్ చదివాడు అన్నమాట. అతను యాక్షన్ కంప్లీట్ అయింది. దే వెంట్ టు స్కూల్, వారు పాఠశాలకు వెళ్ళారు, వారు స్కూల్కి వెళ్ళారు. వి వాచ్ టీవీ, మేము టీవీ చూసాం, మేము టీవీని చూసాము. యాక్షన్ కంప్లీటెడ్ అయిందన్నమాట. దాని గురించి ఇంకేం మాట్లాడను నేను. హీ వ్రోట్ నీట్లీ, నువ్వు చక్కగా రాసావు. హీ కుక్డ్ ఫుడ్, ఆమె భోజనం వండింది. హీ డ్రాంక్ మిల్క్, అతడు పాలు తాగాడు. దే ప్లేడ్ ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడారు. ఐ వోకప్ ఎర్లీ, నేను తెల్లవారుజామునే లేచాను. అదే వేగ పెళ్ళి అంటే ఎప్పుడు లేస్తూ ఉంటానని చెప్పాను అనమాట. సి వెంట్ టు టెంపుల్, ఆమె టెంపుల్కి వెళ్ళింది. హీ హెల్ప్డ్ హిజ్ ఫ్రెండ్స్, అతడు అతని స్నేహితులకు సహాయం చేశాడు. వి స్టడీడ్ వెల్, మేము బాగా చదివాము. బర్డ్స్ ఫ్లూ ఇన్ ది స్కై, పక్షులు ఆకాశంలో ఎగిరాయి. ద సన్ రూజెస్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయించాడు. డాగ్స్ బార్క్డ్ అట్ స్ట్రేంజర్స్, కుక్కలు తెలియని వారిపై మురిగాయి. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ, ఆమె అందంగా నృత్యం చేసింది. హీ ర్యాన్ ఫాస్ట్, అతడు వేగంగా పరిగెత్తాడు. దే క్లీన్డ్ ది హౌస్, వారి ఇంటిని శుభ్రంగా చేశారు. వి విజిటెడ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మేము మా గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేశాము. యూ డ్రోవ్ కేర్ఫుల్లీ, నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేశావు. షీ స్పోక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది. హీ లిజన్ టు మ్యూజిక్, అతడు సంగీతం విన్నాడు. హీ రీడ్ న్యూస్ పేపర్స్, నేను రీడ్ పేపర్స్ చదివాను. దే ప్లాంటెడ్ ట్రీస్, వారు చెట్లు నాటారు. ఇది సింపుల్ ఏంటి ఇక్కడ పాజిటివ్ స్ట్రక్చరే. పాజిటివ్ స్ట్రక్చర్లో ఇంకా మనం ఎంపథెటిక్గా చెప్పాలంటే, లేకపోతే ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఇక్కడ డిడ్ ప్లస్ వెర్బ్ 1 యూజ్ చేస్తాం. వెర్బ్ 1ని ఎంపథెటిక్ వాడాలంటే డిడ్ ప్లస్ వెర్బ్ 1. ఏంటి ఇక్కడ సెకండ్ వెర్బ్ బదులు మనం ఏం యూజ్ చేస్తాం, V2 బదులు. ఇక్కడ రాద్దాం చూడండి, డిడ్ ప్లస్ వెర్బ్ 1 అంటే బేస్ వెర్బ్ అనమాట. దేని బదులు ఇక్కడ మనకి వెర్బ్ 2 బదులు దీన్ని యూజ్ చేస్తాం. ఐ డిడ్ ప్లే క్రికెట్, నేను నిజంగా క్రికెట్ ఆడాను. షీ డిడ్ సింగ్ సాంగ్స్, ఆమె నిజంగా పాటలు పాడింది. హీ డిడ్ రీడ్ బుక్స్, అతను నిజంగా పుస్తకాలు చదివాడు. దే డిడ్ గో టు స్కూల్, వారు నిజంగా స్కూల్కి వెళ్ళారు. వి డిడ్ వాచ్ టీవీ, మేము నిజంగా టీవీ చూసాము. యు డిడ్ రైట్ నీట్లీ, నువ్వు నిజంగా నీట్గా రాసావు.
హీ డిడ్ డ్రింక్ మిల్క్, అతను నిజంగా పాలు తాగాడు. దే డిడ్ ప్లే ఫుట్బాల్, వారు నిజంగా ఫుట్బాల్ ఆడారు. ఐ డిడ్ వేకప్ ఎర్లీ, నేను నిజంగా తెల్లవారుజామునే లేచాను. సిడ్ డిడ్ గో టు టెంపుల్, ఆమె నిజంగా టెంపుల్కి వెళ్ళింది. హీ డిడ్ హెల్ప్ హిజ్ ఫ్రెండ్స్, అతడు నిజంగా అతని స్నేహితులకి హెల్ప్ చేశాడు. వి డిడ్ స్టడీ వెల్, మేము నిజంగా బాగా చదివాము. బర్డ్స్ డిడ్ ఫ్లై ఇన్ ది స్కై, పక్షులు నిజంగా ఆకాశంలో ఎగిరాయి. ద సన్ డిడ్ రైజ్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు నిజంగా తూర్పున ఉదయించాడు. డాగ్స్ డిడ్ బార్క్ అట్ స్ట్రేంజర్స్, కుక్కలు నిజంగా తెలియనివి వారిపై మురిగాయి. షీ డిడ్ డాన్స్ గ్రేస్ఫుల్లీ, ఆమె నిజంగా అందంగా డాన్స్ చేస్తుంది, గ్రేస్ఫుల్గా డాన్స్ చేస్తుంది. హీ డిడ్ రన్ ఫాస్ట్, అతను నిజంగా వేగంగా పరిగెత్తాడు. దే డిడ్ క్లీన్ ది హౌస్, వారు నిజంగా ఇంటిని శుభ్రంగా ఉంచారు, శుభ్రం చేశారు. వి డిడ్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మేము నిజంగా మా గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేశాము. యూ డిడ్ డ్రైవ్ కేర్ఫుల్లీ, నువ్వు నిజంగా జాగ్రత్తగా డ్రైవ్ చేశావు. షీ డిడ్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె నిజంగా ఇంగ్లీష్ మాట్లాడింది. హీ డిడ్ లిజన్ టు మ్యూజిక్, అతను నిజంగా సంగీతం విన్నాడు, మ్యూజిక్ విన్నాడు. ఐ డిడ్ రీడ్ న్యూస్ పేపర్స్, నేను నిజంగా న్యూస్ పేపర్స్ చదివాను. దే డిడ్ ప్లాంట్ ట్రీస్, వారు నిజంగా చెట్లు నాటారు. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇక్కడ ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడలేదు. షీ డిడ్ నాట్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడలేదు. హీ డిడ్ నాట్ రీడ్ బుక్స్, అతడు బుక్స్ చదవలేదు. దే డిడ్ నాట్ గో టు స్కూల్, వారు స్కూల్కి వెళ్ళలేదు. వీ డిడ్ నాట్ వాచ్ టీవీ, మేము టీవీ వాచ్ చేయలేదు, చూడలేదు. యూ డిడ్ నాట్ రైట్ నీట్లీ, నువ్వు నీట్గా రాయలేదు. షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్, ఆమె భోజనం వండలేదు. హీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్, అతడు పాలు తాగలేదు. దే డిడ్ నాట్ ప్లే ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడలేదు. ఐ డిడ్ నాట్ వేకప్ ఎర్లీ, నేను తెల్లవారుజామున లేవలేదు. షీ డిడ్ నాట్ గో టు టెంపుల్, ఆమె టెంపుల్కి వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ హెల్ప్ హిజ్ ఫ్రెండ్స్, అతడు అతని స్నేహితులకి హెల్ప్ చేయలేదు. వీ డిడ్ నాట్ స్టడీ వెల్, మేము బాగా చదవలేదు. బర్డ్స్ డిడ్ నాట్ ఫ్లై, పక్షులు ఎగరలేదు. ద సన్ డిడ్ నాట్ రైజ్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయించలేదు. డాగ్స్ డిడ్ నాట్ బార్క్, కుక్కలు మరగలేదు. షీ డిడ్ నాట్ డాన్స్, ఆమె నాట్యం చేయలేదు. హీ డిడ్ నాట్ రన్ ఫాస్ట్, అతడు వేగంగా పరిగెత్తలేదు. దే డిడ్ నాట్ క్లీన్ ది హౌస్, వారు ఇంటిని శుభ్రంగా చేయలేదు. వీ డిడ్ నాట్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మేము మా గ్రాండ్ పేరెంట్స్ విజిట్ చేయలేదు. యూ డిడ్ నాట్ డ్రైవ్ కేర్ఫుల్లీ, నువ్వు కేర్ఫుల్గా డ్రైవ్ చేయలేదు. షీ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. హీ డిడ్ నాట్ లిజన్ టు మ్యూజిక్, వాళ్ళు మ్యూజిక్ని వినలేదు. ఐ డిడ్ నాట్ రీడ్ న్యూస్ పేపర్స్, నేను న్యూస్ పేపర్స్ చదవలేదు. దే డిడ్ నాట్ ప్లాంట్ ట్రీస్, వారు చెట్లు నాటలేదు. ఇప్పుడు క్వశ్చన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అనొచ్చు, క్వశ్చన్స్ అనొచ్చు, చూద్దాం ఇక్కడ మనం. డిడ్ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడేవా? డిడ్ షీ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడిందా? డిడ్ హీ రీడ్ బుక్స్, అతడు పుస్తకాలు చదివాడా? డిడ్ దే గో టు స్కూల్, వారు స్కూల్కి వెళ్ళారా? డిడ్ వి వాచ్ టీవీ, వాళ్ళు టీవీ చూసారా? డిడ్ యూ రైట్ నీట్లీ, నువ్వు నీట్గా రాసావా? డిడ్ షీ కుక్ ఫుడ్, ఆమె ఫుడ్ కుక్ చేస్తుందా? డిడ్ హీ డ్రింక్ మిల్క్, అతడు మిల్క్ తాగాడా, పాలు తాగాడా? డిడ్ దే ప్లే ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడారా? డిడ్ యూ వేకప్ ఎర్లీ, నువ్వు తెల్లవారుజామున లేచావా? డిడ్ షీ గో టు టెంపుల్, ఆమె దేవాలయానికి వెళ్ళిందా? డిడ్ హీ హెల్ప్ హిజ్ ఫ్రెండ్స్, అతని స్నేహితులు సహాయం చేశాడా? డిడ్ వి స్టడీ వెల్, మేము బాగా చదివామా?
డిడ్ బర్డ్స్ ఫ్లై, ఆమె పక్షులు ఎగిరాయా? డిడ్ ది సన్ రైజ్ ఇన్ ది ఈస్ట్, సూర్యుడు తూర్పును ఉదయించాడా? డిడ్ ఇట్ డాగ్స్ బాగ్, కుక్కలు మురిగాయా? డిడ్ షీ డాన్స్ వెల్, ఆమె బాగా నాట్యం చేసిందా? డిడ్ హీ రన్ ఫాస్ట్, అతడు వేగంగా పరిగెత్తాడా? డిడ్ దే క్లీన్ హౌస్, వారి ఇంటిని శుభ్రం చేశారా? డిడ్ వి విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మేము గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేసామా? డిడ్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ, నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేసావా? డిడ్ సీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడిందా? డిడ్ హీ లిజన్ టు మ్యూజిక్, అతను సంగీతం విన్నాడా? డిడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్స్, నేను న్యూస్ పేపర్స్ చదివానా? డిడ్ దే ప్లాంట్ ట్రీస్, వారు చెట్లు నాటారా? నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటే నెగిటివ్ క్వశ్చన్స్ అన్నమాట, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. డిడ్ యూ నాట్ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడలేదా? డిడ్ సీ నాట్ యూజింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడలేదా? డిడ్ హీ నాట్ రీడ్ బుక్స్, అతడు బుక్స్ చదవలేదా? డిడ్ దే నాట్ గో టు స్కూల్, వారు స్కూల్కి వెళ్ళలేదా? డిడ్ వి నాట్ వాచ్ టీవీ, మేము టీవీ చూడలేవా? డిడ్ యూ నాట్ రైట్ నీట్లీ, నువ్వు నీట్గా రాయలేదా? డిడ్ సీ నాట్ కుక్ ఫుడ్, ఆమె భోజనం వండలేదా? డిడ్ హీ నాట్ డ్రింక్ మిల్క్, అతడు పాలు తాగలేదా? డిడ్ దే నాట్ ప్లే ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడలేదా? డిడ్ యూ నాట్ వేకప్ ఎర్లీ, నువ్వు లేవలేదా, తెల్లవారుజామున లేవలేదా? డిడ్ షీ నాట్ గో టు టెంపుల్, ఆమె టెంపుల్కి వెళ్ళలేదా? డిడ్ హీ నాట్ హెల్ప్ హిజ్ ఫ్రెండ్స్, అతడు స్నేహితులకు సహాయం చేయలేదా? డిడ్ వి నాట్ స్టడీ వెల్, మేము బాగా చదవలేదా? డిడ్ బర్డ్స్ నాట్ ఫ్లై, పక్షులు ఎగరలేదా? డిడ్ ది సన్ నాట్ రైజ్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయించలేదా? డిడ్ ది డాగ్ నాట్ బర్క్, కుక్కలు మొరగలేదా? డిడ్ షీ నాట్ డాన్స్ గ్రేస్ఫుల్లీ, ఆమె అందంగా నాట్యం చేయలేదా? డిడ్ హీ నాట్ రన్ పాస్ట్, అతడు వేగంగా పరిగెత్తలేదా? డిడ్ ది నాట్ క్లీన్ ది హౌస్, వారి ఇంటిని శుభ్రంగా చేయలేదా? డిడ్ వి నాట్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, మేము గ్రాండ్ పేరెంట్స్ విజిట్ చేయలేదా? డిడ్ యూ నాట్ డ్రైవ్ కేర్ఫుల్లీ, నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయలేదా? డిడ్ షీ నాట్ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదా? డిడ్ హీ నాట్ లిసన్ టు మ్యూజిక్, అతడు సంగీతం వినలేదా? డిడ్ ఐ నాట్ రీడ్ న్యూస్ పేపర్స్, నేను న్యూస్ పేపర్స్ చదవలేదా? డిడ్ దే నాట్ ప్లానెట్ ట్రీస్, వారు చెట్లు నాటలేదా? నెగిటివ్ క్వశ్చన్స్ని ఇంకో విధంగా రాయొచ్చు. డిడెంట్ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడలేదా? డిడెంట్ సీ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడలేదా? డిడెంట్ హీ రీడ్ బుక్స్, అతడు బుక్స్ చదవలేదా? డిడెంట్ దే గో టు స్కూల్, వారు స్కూల్కి వెళ్ళలేదా? డిడెంట్ వి వాచ్ టీవీ, మేము టీవీ చూడలేదా? డిడెంట్ యూ రైట్ నీట్లీ, నువ్వు చక్కగా రాయలేదా? డిడెంట్ సీ కుక్ ఫుడ్, ఆమె భోజనం వండలేదా? డిడెంట్ హీ డ్రింక్ మిల్క్, అతడు పాలు తాగలేదా? డిడెంట్ దే ప్లే ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడలేదా? డిడెంట్ యూ వేకప్ ఎర్లీ, నువ్వు తెల్లవారుజామున లేవలేదా? డిడెంట్ సీ గో టు టెంపుల్, ఆమె దేవాలయానికి వెళ్ళలేదా? డిడెంట్ హీ హెల్ప్ హిజ్ ఫ్రెండ్స్, అతడి స్నేహితులకు సహాయం చేయలేదా? డిడెంట్ వీ స్టడీ వెల్, మేము బాగా చదవలేదా? డిడెంట్స్ బర్డ్స్ ఫ్లై, మేము పక్షులు ఎగరలేదా? డిడెంట్ ది సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయించలేదా? డిడెంట్స్ డాగ్స్ బాక్, కుక్కలు మరగలేదా? డిడెంట్ షీ డాన్స్ గ్రేస్ఫుల్లీ, ఆమె అందంగా నాట్యం చేయలేదా? డిడెంట్ రన్ ఫాస్ట్, అతను వేగంగా పరిగెత్తలేదా? డిడెంట్ దే క్లీన్ ది హౌస్, వారి ఇంటిని శుభ్రం చేయలేదా? డిడెంట్ యూ విజిట్ ది గ్రాండ్ పేరెంట్స్, మనం గ్రాండ్ పేరెంట్స్ విజిట్ చేయలేదా? డిడెంట్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ, నువ్వు కేర్ఫుల్గా డ్రైవ్ చేయలేదా? డిడెంట్ సీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదా? డిడెంట్ హీ లిజన్ టు మ్యూజిక్, అతను సంగీతం వినలేదా? డిడెంట్ ఐ రీడ్ న్యూస్ పేపర్స్, నేను పత్రికలు చదవలేదా? డిడెంట్ దే ప్లాంట్ ట్రీస్, వాళ్ళు ట్రీస్ ప్లాంట్ చేయలేదా, చెట్లు నాటలేదా?